హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మనం పట్టి కిచెన్లో స్పెషల్గా గుత్తి వంకాయ కర్రీని అద్భుతంగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము. చాలా సింపుల్గా, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా మనకి పర్ఫెక్ట్గా అద్భుతంగా చేసుకోవచ్చు. ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేనైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని తీసుకున్నాను. ఈ పల్లీలని మనం లో ఫ్లేమ్లో ఇలా వేయించుకొని తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వేగుతాయండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి ముక్కల్ని 5-6 తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి అనేది అవైలబుల్లో లేకపోతే ఎండు కొబ్బరి పౌడర్ని వాడవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది. ఏది వాడినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో దీంట్లో మరింత రుచిగా రావడానికి 5-6 జీడిపప్పు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక చాపత్రి, దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నాక పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం క్వాంటిటీ తక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేయొచ్చు. సో వీటిని ఇలా కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఇలా 2 ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వీలైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ అనేది ఈ క్వాంటిటీలో ఉండేటట్టుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకొని నేనైతే ఇలాంటి నల్ల వంకాయ గుత్తి వంకాయలని తీసుకున్నానండి. నేనైతే 250 గ్రాములు, పావు కేజీ వరకు తీసుకున్నాను. ఈ వంకాయలని ఇలా 4 భాగాలుగా సగం వరకు కట్ చేసి తీసుకోవాలి. సో ఇలా కట్ చేసి తీసుకున్న వంకాయల్ని ఒక బౌల్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్నట్లయితే మనం కట్ చేసిన వంకాయలు అనేది నల్లపడకుండా ఫ్రెష్గా ఉంటాయి. వాటర్లో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకొని మనం అంతా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అనేది ఈ వంకాయలో ఇలా నింపేసుకొని తీసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వలన ఉడకపెట్టేటప్పుడు మనం వండుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సపరేట్గా గ్రేవీలోనే వంకాయలు యాడ్ చేయడం వలన వంకాయకి మసాలా అనేది సరిగా పట్టకపోవడంతో టేస్ట్ అనేది సరిగా రాదు. సో అలా కాకుండా ఒకసారి ఇలా టేస్ట్ని ప్రిపేర్ చేయండి, టేస్టీగా ఉంటుంది. సో మనం ఇలా యాడ్ చేయగా మనకి ఇంత పేస్ట్ అనేది మిగిలిందండి. దాన్ని గ్రేవీ కోసం వాడుకుందాము. స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందిగా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఎండుమిర్చి ఒకటి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. దీంట్లోకి మనం యాడ్ చేసిన గుత్తి వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయలు అనేది యాడ్ చేసుకొని ఇలా మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. సో ఇలా మధ్యలో కలుపుకుంటూ తీసుకుంటే మనకి ఇలా కొంచెం వంకాయలు అనేది వేపుకొని తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. లేకపోతే లోపల పచ్చిగా ఉండి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగోదు. ఆయిల్లో 2-3 మినిట్స్ బాగా ఫ్రై అయ్యాక మనం మిగిలిన పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకొని గ్రేవీలో వాడి తీసుకోవాలి. గ్రేవీని అంతా ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని తీసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి చూడండి ఆయిల్ అనేది పైన సపరేట్ అయ్యి గ్రేవీ అనేది చాలా దగ్గర పడుతుంది. మనకి వంకాయలు అనేది కూడా చాలా బాగా ఉడుకుతుందండి. ఇలా కనుక గ్రేవీని దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే, సో ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక దీంట్లో కొంచెం చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను. పులుపుల్లగా టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయ కర్రీని. ఇలా కొంచెం మాత్రమే పులుపుని తీసుకోవాలి. సో మీకు పులుపు అనేది ఇష్టం లేకపోతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి గ్రేవీని పలసగా చేసుకొని కుక్ చేసుకోండి. ఇలా పులుసు యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకోసం నేను వాడాను. సో పులుసుని కూడా యాడ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక
చూడండి నాకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా క్వాంటిటీలో ఉందండి. చూడండి చుట్టూ మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ఇలా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. అదంతా ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. మనకి పైన ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని తీసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో కొత్తిమీరని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి మనకి ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ అద్భుతంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా సింపుల్గా ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. రైస్లోకైనా చపాతీస్లోకైనా లంచ్కైనా డిన్నర్కైనా సరే ఇంట్లో ఎప్పుడైనా ప్రిపేర్ చేయాలంటే సింపుల్గా టేస్టీగా చేయాలంటే ఒకసారి ఈ గుత్తి వంకాయ కర్రీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎలా కుదిరిందో మీ టేస్ట్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.